నగర మేయర్ సన్మాన సభ తీరుపై టీఆర్ఎస్ కార్పొరేషన్లు మండిపడ్డారు. మేయర్ సునీల్ రావు నగరపాలక సంస్థ మేయర్గా వ్యవహరించలేదని నిరసన వ్యక్తం చేస్తూ వేడుకోలు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ బీఆర్ఎస్ నాయకులు సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఇది సన్మాన సభ కాదు, బీజేపీ సభలాగా ఉందన్నారు. కార్పొరేటర్ గందే మాధవి మాట్లాడుతూ ఈ వేడుకోలు సమావేశం తోటి కార్పొరేటర్లను అవమానపరిచే విధంగా ఉందన్నారు. ఏనాడు ఈ పరిస్థితి చూడలేదన్నారు. మా హక్కులను భంగం కలిగించినట్లు అయిందన్నారు. నగరపాలక సంస్థలో ఇది చీకటి రోజని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపరాణి మాట్లాడుతూ సమావేశానికి పిలిచి మమ్మల్ని అవమానపరిచినట్లు ఉందని, మెయిన్ గేట్ వద్ద మా వివరాలు అడిగే విధానం చాలా ఇబ్బందిగా ఉందని, అందుకే ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ మాట్లాడుతూ మమ్మల్ని 4 అంచెల్లో వివరాలు అడిగి తెలుసుకున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఈ తరహా అవమానం ఏనాడు ఎదుర్కొనలేదన్నారు. ఇది వీడ్కోలు సభలాగా లేదు, బీజేపీ సభలాగా ఉందన్నారు. మేయర్ నల్లకోటు వేసుకోకుండా సభలో పాల్గొన్నారు. కమిషనర్ తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐలేందర్ యాదవ్ మాట్లాడుతూ వేడుకోలు సమావేశమని పిలిచి మేయర్ నల్లకోటు వేసుకోకుండా సభలో పాల్గొనడంతో నిరసనగా వేడుకోలు సభను బహిష్కరించామన్నారు. మరో కార్పొరేటర్ దండిగాల మహేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి వేడుకోలు సమావేశం బీజేపీ సభలాగా ఉందన్నారు. మేయర్పై నిన్న అవిశ్వాస వినతి పత్రం ఇచ్చినా నేడు వేడుకోలు సమావేశం నిర్వహించడం సరైంది కాదన్నారు. అందుకు నిరసనతోటి వేడుకోలు సభను బహిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. మేయర్ గారు సన్మానిస్తే కోర్టు గౌన్ వేసుకొని ఉండాలి. ఈయన కాషాయ పంట కండవ కప్పుకొని దయచేసి చూడండి. ఎంత దుర్భాగ్యం, ఎంత దౌర్జన్యం. ఒక మేయర్గా కండవ కప్పుకొని, కాషాయ కండవ కప్పుకొని సన్మాన సభలో పాల్గొనడం అంటే ఆయన ఇప్పుడు మేయర్ లేనట్ట. మరి లేనప్పుడు ఎందుకు కమిషనర్ గారు అంత గౌరవం ఇవ్వకూడదు కదా? ఆయన మేయర్గా ఉంటే వేసుకోవాలి, డ్రెస్ వేసుకోకుండా కేవలం కండవ కప్పుకొని వచ్చి సన్మానం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా సన్మానించుకునేందుకు లేరు. కమిషనర్ గారు సన్మానిస్తే మేము సన్మానించుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆ కండవతో ఉన్న వ్యక్తితో సన్మానించుకోవడం దానికి పూర్తిగా వ్యతిరేకమే. ఆయన మేయర్గా బిహేవ్ చేయలేదు. ఆయన నగరపాలక సంస్థ మేయర్గా బిహేవ్ చేసినట్టుంటే కోర్టు గౌన్ వేసుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం పెడుతుండే. నువ్వు సన్మానం చేస్తున్నావా, పార్టీ ప్రచారం చేస్తున్నావా? ఇది తెలియవలసిన అవసరం ఉంది. అందుకే కమిషనర్ గారికి 2 చేతులెత్తి దండం పెట్టి చెప్పొచ్చిన తల్లి, నువ్వు దేవతవు, నువ్వు మంచి వర్కరు, నువ్వు మంచి హామీలు మంచి పని చేస్తున్నావు. ఈ కరీంనగర్ గారికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, కానీ ఈ వ్యవస్థ మాత్రం తప్పుకుంది. 5 సంవత్సరాలు సజావుగా సంతోషంగా పూర్తి చేసుకొని ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఫేర్వెల్ పార్టీ వీడ్కోల ఫంక్షన్కు అందరము కలిసి వచ్చి చిన్న విభేదాలు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, రాజకీయాలు ఉండొచ్చు, చిన్న విభేదాలు ఉండొచ్చు. తోటి కార్పొరేటర్లందరం కూడా 5 సంవత్సరాలు కలిసి ఉన్నాం. మా దురదృష్టం ఏంటి అంటే, ఒకటి గెలవగానే కరోనా మమ్మోరి వచ్చి కరోనాలో 18 మాసాలు చాలా ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే ఆ 18 నెలలు కూడా మేము ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలను ఎట్లా బతికించుకోవాలి, వాళ్ళందరినీ కూడా కాపాడుకొని కరోనాను జయించి ఈరోజు ఇక్కడ ఇంత దూరం వచ్చినాం. కాబట్టి ఈరోజు ఏదేమైనా రేపు జరగబోయే రోజులో కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు జనం. కరీంనగర్ కార్పొరేషన్లో సమావేశానికి పిలిచి మమ్మల్ని అవమానించడం జరిగింది. ఎందుకంటే ఏనాడు 2005 నుంచి ఈ కార్పొరేటర్లందరూ ఒక కుటుంబ సభ్యులుగా భార్యాభర్తకి ఏ మేయర్ అయినా కూడా సన్మానం చేసిండ్రు. కానీ దాన్ని చూస్తుంటే ఒక జనతా పార్టీ సమావేశానికి పిలిచి మమ్మల్ని అవమానించినట్టు ఉంది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాము. మా బీఆర్ఎస్ కార్పొరేటర్లందరము దాన్ని ఖండిస్తున్నాము. ఇంకొకటి, మాకు ఈ 4 ప్లేస్లో లిఫ్ట్ దగ్గర కానీ, ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర కానీ ఈ ఎంక్వైరీ అంటే ఏ డివిజన్ ఎవరు కార్పొరేటర్ అని ఇది పెట్టడం చాలా అవమానకరం. ఎందుకంటే మేము ఇన్ని రోజులు సునీల్ రావు మేయర్గా ఉన్నప్పుడు ఆయనను ఎంతో గౌరవించినాం. ఇతర పార్టీలు ఎంత ఇది చేసినా కూడా మేము ఆయనకు సపోర్ట్ చేసి మేము చాలా ఆయన ఒక గౌరవంగా చూసుకున్నాము. కానీ ఈరోజు ఆయన మమ్మల్ని చూసే విధానం తీరు చూసే మాకు చాలా అవమానకరంగా అనిపించింది. మేము ఖండిస్తున్నాము దీనికి.
పక్షాన కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నా. నా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే గొప్ప వేదికగా ఈ దేవాలయం లాంటి కార్పొరేషన్లో నా సహచర కార్పొరేటర్లకు కానీ ఉద్యోగులకు అందరికీ కూడా కృతజ్ఞత చెప్పే ఒక సభలాగా అనుకున్నాం. కానీ ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు జరిగిన అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 అంచెల సెక్యూరిటీని పెట్టి గేటు దగ్గర, లిఫ్ట్ దగ్గర లోపలికి వెళ్ళిన మహిళా కార్పొరేటర్లను బయటకు పిలిచి చూస్తూ ఉన్నారు. అంటే మేము కూడా ప్రజాప్రతినిధులం, చదువుకున్నాం, మాకు కూడా సంస్కారం ఉంది, సమాజంలో ఎలా మెదలాలన్న ఆలోచన ఉంది. కార్పొరేటర్లే ఓన్లీ అన్నప్పుడు మేము కార్పొరేటర్లే లోపలికి వెళ్తాం. మళ్ళీ లోపలికి వెళ్ళిన వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు. మాకు ఈ సభలో నిజంగా మాకు ఇది చీకటి రోజు అని మేము అనుకుంటా ఉన్నాం. మొన్న 2020లో గెలిచినప్పుడు కూడా ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయిందని ఎంతో సంతోషంగా అందరికీ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా మేము వచ్చాం. కాకపోతే మా యొక్క రావడాన్ని ఫస్ట్ గేట్ దగ్గరనే మమ్మల్ని అవమానించిండ్రు. ప్రతి ఒక్కరిని కూడా పేరుందా అంటే మేము రేవంత్ రెడ్డి సీఎం గారి ప్రోగ్రాంకి పోయినప్పుడు కూడా ఇలాంటి అవమానం ఎదుర్కోలేదు. 4 చోట్ల 4 అంచెల సెక్యూరిటీ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా పేరున బయటికి పిలుస్తుండ్రు. మేము వెళ్ళిన తర్వాత కూడా కార్పొరేటర్లను బయటికి రమ్మంటారు. మేము ఎంతో సంతోషంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుదామస్తే మమ్మల్ని అందరినీ కూడా చాలా నిరసనకు నిరుత్సాహానికి గురి చేశారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఇది ముగింపు సభలాగా లేదు, వీడుకోలు సభలాగా లేదు, ఒక పార్టీ కార్యక్రమం లాగా ఉంది. మేయర్ గారు కండువా వేసుకోవడం వల్ల కూడా మేమందరం చాలా నిరుత్సాహానికి గురైనాం. ఎందుకంటే మేయర్ గారు నల్ల కోట్ వేసుకుంటారు ఎప్పుడు, కానీ ఈరోజు కమిషనర్ గారు వ్యవహరించిన తీరు కూడా మమ్మల్ని బాధపరిచింది. మా మున్సిపల్ కార్పొరేషన్లో వీడ్కోలు సమావేశం అని చెప్పి గౌరవ కమిషనర్ గారు మాకు ఆహ్వానం పలికినారు. దానికి అనుగుణంగానే మీ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ రాగా గతంలో మాదిరిగా ఒక మున్సిపల్ చరిత్రలో లేని విధంగా ఒక దుర్దినంగా మేము భావిస్తూ ఉన్నాం. మేయర్ స్థానంలో ఉండి మేయర్ గౌన్ వేసుకోకుండా ఒక కాషాయ కండ కప్పుకొని మమ్మల్ని సన్మానిస్తామంటే మేము దానికి అంగీకరించలేదు. యాజ్ ఏ టీఆర్ఎస్ కార్పొరేటర్గా మేము దాన్ని వ్యతిరేకించి బైకాట్ చేసినాం. మేయర్ గారిపై మేము అవిశ్వాసం పెట్టాలని వారికి మద్దతుగా ఒక టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీ బీజేపీ తప్ప ఏ పార్టీకి కూడా వాళ్ళకు సపోర్ట్ లేదని చెప్పేసి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రం ఇచ్చినా కూడా ఇలా కలెక్టర్ గారు దానికి వ్యతిరేకంగా మేయర్ గారితో వాడు కాషాయ కండువా వేసుకొని, అది కాషాయ అంటే బీజేపీ ఆఫీసా మళ్ళీ మున్సిపల్ కార్పొరేషనా మాకు తెలుసలేదు. మేయర్ మన కమిషనర్ గారు మరి కలెక్టర్ గారు వారు మాట తప్పారని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం బహిష్కరించి బయటికి రావడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ అభ్యర్థిగా ఉంటాడు. ఈ 5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డది. స్మార్ట్ సిటీలో కూడా భారీ అక్రమాలు జరిగినాయి. వాటన్నిటి మీద కూడా దర్యాప్తు చేపిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తాం స్మార్ట్ సిటీ మీద. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి 50 సీట్లలో గెలుపొంది కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిని ప్రకటించుకుంటాం.